వీసా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అమెరికా వ్యవస్థలో ఉన్నాయా? ట్రంప్ ఎలక్షన్స్కి వెళ్ళకముందే చాలా కేటగారికల్గా చెప్పాడు, మీరు బయటికి వెళ్ళిపోవాల్సిందే. ట్రంప్ మొన్న ఒక ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. కెనడా కానీ మెక్సికో కానీ 51-52 స్టేట్స్ కింద అమెరికాలోకి వచ్చేస్తే మొత్తం మేమే తీసుకుంటామని. సో ట్రంప్ అంత పవర్ఫుల్ వ్యక్తి ఆ మాట అన్నాడంటే అక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందని మనం దాన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను అనకూడదు కానీ అమెరికన్ హిస్టరీలోనే వర్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే డెమోక్రాట్స్ అనగానే కొంచెం ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండే పార్టీ ఏమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. రిపబ్లికన్స్ అనగా ఇది టూ మచ్ కన్సర్వేటివ్, నేటివ్ అమెరికన్స్ గురించి ఎక్కువ మాట్లాడతారేమో అనే అభిప్రాయం. సో అమెరికా ప్రయోజనాలు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఈ రెండు పార్టీల విధానాలు ఎలా ఉంటాయి? వాళ్ళ పార్టీ అధికారంలో ఉండడానికి ఎన్ని తప్పులైనా చేయొచ్చు. తెలుగు భాషలో చెప్పాలంటే జగన్ గవర్నమెంట్కి చంద్రబాబు గవర్నమెంట్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. లీగల్ ఇల్లీగల్ ఆస్పెక్ట్లోకి వచ్చినప్పుడు ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభమా నష్టమా? 99% ఇండియన్స్ అందరూ దాదాపు 70,000 మంది నుంచి 1,00,000 మంది H-1B వీసాదారులకి ఉద్యోగాలు లేవు. రెస్టారెంట్లో పనిచేయటమో లేకపోతే ఇంకేదో చేయటమో మొదలు పెడతారు. రీసెంట్గా మనం కొన్ని న్యూస్లు చూస్తున్నాము, ఇక్కడ నుంచి వెళ్ళిన అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్లో దొరికిపోవడం ఏంటండి. దొంగతనం కేసులు అట్లాంటి కేసులు దొరికిపోయారని విన్నాం. కానీ మీరు చెప్పినట్టుగా ఈ ప్రాస్టిట్యూషన్ ఇట్లాంటి వ్యవహారాల్లో కూడా ఇండియన్ పిల్లలు దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. పేరెంట్స్ ఏంటంటే అమ్మో మా వాడు అమెరికా వెళ్తే చాలనుకుంటున్నారు. దూరపు కొనలు నుండు అన్నట్టుగా అమెరికాలో ఏమీ లేదండి. అమెరికా వచ్చి మాస్టర్స్ అయిపోగానే ఇండియా వెళ్ళిపోయేటట్టు ఉంటేనే రండి, లేకపోతే రావద్దు. ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఆ గవర్నమెంట్లో కానీ ఆయన తీసుకుంటున్నటువంటి టీంలో చాలామంది ఇండియన్స్ ఉన్నారు. దీనివలన తెలుగు వాళ్ళకి కానీ ఇండియన్స్కి కానీ కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? కమలా హారిస్ ఇండియన్ ఆర్జినే కదా, ఏమైనా వచ్చిందా, కలిసి వచ్చిందా? ట్రంప్ వస్తే ఏం జరుగుద్దో కూడా ఇండియన్స్ అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ మీడియాలో ఏంటంటే అక్కడ రూపాయి జరిగితే ఇక్కడ 100 రూపాయలు చూపిస్తారు. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయింది. కొత్త అధ్యక్షుడు ఎవరో కూడా క్లారిటీ వచ్చేసింది. కానీ అధికార మార్పిడి జరిగేటువంటి సమయంలో ఆసక్తికరమైనటువంటి చర్చలు గత నెల రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. జనవరి 20వ తేదీ వరకు ఇదే పరంపర కొనసాగుతుంది. జనవరి 20 తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా పగ్గాలు చేపట్టిన తర్వాత ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ప్రధానంగా వీసా నిబంధనలు మారుతున్నాయి. విద్యార్థులకి సంబంధించి అనేక అంశాలను కఠినతరం చేయబోతోంది అమెరికా. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారిపైన కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒత్తిడి తప్పదు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఇది నిజమేనా? నిజంగా అమలు చేసేటువంటి పరిస్థితులు అమెరికా వ్యవస్థలో ఉన్నాయా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు యష్ బొద్దులూరి ఉన్నారు, ఎన్ఆర్ఐ, అందరికీ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినటువంటి వ్యక్తి. యష్ గారు నమస్తే. నమస్కారం. ఈ యాక్టివిటీకి సంబంధించి ముఖ్యంగా వీసా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు, అమెరికా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఈ మారిన గవర్నమెంట్ చుట్టూనే వ్యవహారం నడుస్తుంది. ఎవరు వస్తారనేది క్లారిటీ వచ్చింది, వాళ్ళ పాలసీస్ అన్నీ కూడా క్లియర్ ఉన్నాయి. తెలుగు వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అమెరికా వ్యవస్థలో ఉన్నాయా? ఏం జరగబోతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడినాక? ఖచ్చితంగా ఒకటి చెప్పాలంటే, ట్రంప్ హయాంలో, లాస్ట్ హయాంలో కూడా లీగల్ ఇమిగ్రెంట్స్కి పెద్దపీట వేశారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి వాళ్ళ దేశంలో ఉండడానికి వీల్లేదని ట్రంప్ చాలా కేటగిరీలు చెప్పారు. కాకపోతే గత 4 years బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం జరిగిందంటే దాదాపు 10 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశంలోకి వచ్చేసారు. తద్వారా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. తద్వారా జాబ్స్ అంటే చిన్న చిత్క జాబ్స్ అన్నీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆక్యుపై చేస్తున్నారు. దాంతో అమెరికన్స్ ఏదైతే ట్యాక్సులు కడుతున్నారో ఆ ట్యాక్సుల డబ్బులు వాళ్ళ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ హెల్త్కి వాడాల్సి వచ్చింది. సో ఎక్కడైతే ఓటరు రియల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి ఇది నచ్చలేదు. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బేస్ మీదనే ఓటు బ్యాంక్గా ఫార్ములేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే డెమోక్రాట్స్కి ఎప్పుడు కూడా ఈ మెక్సికన్ పాపులేషన్, ఇల్లీగల్ పాపులేషన్ తీసుకొచ్చేసి వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇచ్చేసి ఒక 5 yearsలో 10 yearsలో వాళ్ళకి సిటిజన్షిప్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వీళ్ళు ఓటర్గా రెడీ అయిపోతారు కదా అనే కాన్సెప్ట్లో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంటుంది. రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అక్కడ ఉన్న సిటిజన్స్ మీద ఆధారపడుతుంది, ఎడ్యుకేటెడ్ ఓటర్ మీద ఆధారపడుతుంది, అదేవిధంగా అక్కడ ఏదైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడుతుంది. అందుకని మీరు ఎప్పుడు ఎలక్షన్స్ చూసినా సరే ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ ఓటర్ బయటకు వచ్చి ట్యాక్స్ పేయర్ ఓటర్ బయటకు వచ్చి ఓటేస్తాడో అప్పుడు వన్ సైడ్ ఉంటుంది వారు. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఎలక్షన్స్లో లైట్ తీసుకుంటారు, ఓకే
ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఓకేలే అని అనుకుంటారు, అప్పుడు డెమోక్రాటిక్ గవర్నమెంట్ గెలుస్తూ ఉంటారు. అందుకని ఈసారి చాలా మటుకు నేను అనకూడదు కానీ అమెరికన్ హిస్టరీలోనే వర్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ఒకప్పుడు ట్రంప్ పేరు చెప్పి ఉండేవాళ్ళు, ఇప్పుడు బైడెన్ పేరు చెప్తున్నారు. అంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చూశారు, అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూశారు. వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కమలా హ్యారిస్ వచ్చినా సరే అదే జరుగుతుంది. డెమోక్రటిక్ గవర్నమెంట్ లాస్ట్ 4 yearsలో జరిగిందో అదే మళ్ళీ కమలా హ్యారిస్ గవర్నమెంట్లో కూడా జరుగుతుంది. కానీ ఈసారి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే ఏంటంటే ఓకే అమెరికా క్లీనప్ చేయాలి ఒకటి, రెండోది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వార్స్ అన్నీ వచ్చాయి. ట్రంప్ దిగిపోయే టైంకి ఏ వారు లేదు. ఇప్పుడు బైడెన్ రాగానే వార్స్ అన్నీ వచ్చాయి, ఇవన్నీ ఆగాలి, చైనాకి అడ్డుకట్ట వేయాలి, ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ట్రంప్ ఒకటే చేయగలుగుతాడని అమెరికన్స్ అందరు భావించారు. అందుకనే అమెరికన్స్ అందరు గంప గుత్తగా ట్రంప్కి ఇచ్చారు. ట్రంప్ హయాంలో కనుక ఈ లీగల్ ఇమిగ్రేషన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది వేరియేషన్ తప్పకుండా ఉండింది. ట్రంప్ ఎలక్షన్స్కి వెళ్ళకముందే చాలా కేటగారికల్గా చెప్పాడు, ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు నా దేశంలో ఉండడానికి వీల్లేదు, మీరు బయటికి వెళ్ళిపోవాల్సిందే అని చాలా కేటగారికల్గా చెప్పాడు. నిన్న మొన్న స్టేట్మెంట్స్ కూడా చేస్తున్నాడు, ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ దేశానికి సంబంధించిన ఉన్నారో వాళ్ళందరినీ మీ దేశాలకు పంపించేస్తాము, మీరు కనుక పొరపాటున తోక జాడిస్తే మీరు మా దానిలోకి వచ్చి దాని మీద హయ్యెస్ట్ పనులు వేస్తాను అని అన్నాడు. ఎమ్మటే కెనడా ప్రైమ్ మినిస్టర్ పరిగెత్తుకొచ్చాడు. అవునా? సో సిచ్యువేషన్ ఏంటంటే అంత ఈజీగా ఉండదు, తప్పక రిఫార్మ్స్ రావాలి. ఈ ఇమిగ్రేషన్ మీద కొన్ని రూల్స్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన భారతీయుల సైడ్ వస్తే ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంటే ఇది చెప్పే బదులు ఒక్క విషయం, ఇప్పుడు మీరు డెమోక్రాట్స్ అనగానే కొంచెం ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండే పార్టీ ఏమో అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. రిపబ్లికన్స్ అనగా ఇది టూ మచ్ కన్సర్వేటివ్, నేటివ్ అమెరికన్స్ గురించి ఎక్కువ మాట్లాడతారేమో అనే అభిప్రాయం. మీరు చెప్తున్న రెండు ఇప్పుడు కాంట్రాస్ట్లో ఉన్నాయి. సో అమెరికా ప్రయోజనాలు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఈ రెండు పార్టీల విధానాలు ఎలా ఉంటాయి? అంటే అమెరికా ప్రయోజనాలు చర్చ వచ్చినప్పుడు మేజర్గా రిపబ్లికన్ గవర్నమెంటే అమెరికా ప్రయోజనాలు కాపాడుతుంది అనే వాదన చాలా బలంగా ఉంటుంది. కాకపోతే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన విధి విధానాలు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉండడానికి ఎన్ని తప్పులైనా చేయొచ్చు అని అనుకునే విధానాలు ఉంటుంది. ఇక్కడ చెప్పాలంటే బేసికల్గా మన తెలుగు భాషలో చెప్పాలంటే జగన్ గవర్నమెంట్కి చంద్రబాబు గవర్నమెంట్కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బేసికల్లీ తప్పులు చేస్తూ ఉంటారు, ఆ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడం ఇంకా తప్పులు చేసే ప్రయత్నం చేస్తుంటారు, తద్వారా దేశానికి నష్టం వచ్చే ప్రయత్నం డెమోక్రటిక్ గవర్నమెంట్ చేస్తుంది. ఈ రిపబ్లికన్ గవర్నమెంట్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, దీనిలో ఎటువంటి బేసిసాలు ఉండవు. మా దేశం బాగుండాలి, పక్కోడు ఎటుపోయినా పర్వాలేదు, మా దేశం బాగుండాలనే కాన్సెప్ట్ లో వాళ్ళు. అదే ట్రూ అమెరికన్ స్పిరిట్ అంటున్నాడు, అందుకే బీ అమెరికన్ బై అమెరికన్ అంటారు కదా ఈసారి స్లోగన్స్ అన్నింటిలో కూడా ట్రంప్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అమెరికా వెళ్ళినా సరే మేము వెళ్ళినప్పుడు ఏంటి డెమోక్రటిక్గా ఉన్నాం, ఎందుకంటే మమ్మల్ని అమెరికాలో ఆహ్వానించారు, సో మేము డెమోక్రటిక్గా ఉన్నాం. ఒకసారి మేము అక్కడికి వెళ్ళి స్థిరపడిన తర్వాత మేమేమనుకుంటాం, మరి నా దేశం బాగుండాలి, నా దేశంలోకి ఇల్లీగల్ వాళ్ళు రాకూడదు, ఈ క్రైమ్ రేట్ ఉండకూడదని మేము రిపబ్లికన్గా మారిపోతాం. దట్స్ హౌ ఇట్ ఈస్. సో అసలు ఈ లీగల్ ఇల్లీగల్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ట్రంప్ మొన్న ఒక ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అటు కెనడా కానీ, మీరు ఇందాక అన్నారు కెనడా కానీ మెక్సికో కానీ వేరే దేశాలుగా ఉండే కంటే 51-52 స్టేట్స్ కింద అమెరికాలోకి వచ్చేస్తే మొత్తం మేమే తీసుకుంటామని. ఇది ఎందుకు వచ్చింది? ఎందుకంటే కెనడాతో మనకు చాలా రకాల ఇష్యూస్ నడుస్తాయి ఈ మధ్యకాలంలో. సో ఏం జరగబోతుంది ఆ విషయం? అంటే బేసికల్ ఏంటంటే మేజర్ వలసదారులు అందరూ వచ్చేవాళ్ళు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెక్సికో నుంచి రౌట్ అయిన వాళ్ళు కానీ కెనడా బార్డర్స్ మీద నుంచి వస్తున్నారు వీళ్ళంతా కూడా. ప్లస్ కెనడాలోకి కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఈజీగా చొరబడుతున్నారు. విజిటర్ వీసా మీదనో ఏదో ఒక వీసాలు వస్తే వీసాలు అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోకుండా ఆ కంట్రీలోంచి మళ్ళీ అమెరికాలోకి బార్డర్ ద్వారా వచ్చేస్తున్నారు. సో అది అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడి నుంచి అయితే వచ్చారో అది వెనక్కి పంపించేస్తాము అని చెప్తున్నారు. సో మొన్న కెనడియన్ ప్రెసిడెంట్ మార్లోగోలో ట్రంప్ గారిని కలవడం జరిగింది. ట్రంప్ ఒక ప్రెసిడెంట్ అంటే ఒక కంట్రీ ప్రెసిడెంట్తో అంత డైరెక్ట్గా ఓపెన్గా మొహం మీద చెప్పడం అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉండకపోవచ్చు. ఆయనకు డైరెక్ట్గా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్తో అన్నాడు, మీ కంట్రీ ఏం చూసుకుంటారులే, అమెరికాలో కలిపేసి 51-52 రాష్ట్రాల్లో కలిపేసి నువ్వు ఆ రాష్ట్రానికి గవర్నర్ అయిపోదు కానీ అన్నారు. అంటే అది ఎంత ఇన్సల్టింగ్ వర్డ్ అది. దట్ ఈస్ నాట్ దాట్ గ్రేట్. సో ట్రంప్ అంత పవర్ఫుల్ వ్యక్తి ఆ మాట అన్నాడంటే అక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందని మనం దాన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే ఆ మాట అన్నాడు ఆయన. ఓకే. సో ఇక లీగల్ ఇల్లీగల్ ఆస్పెక్ట్లోకి వచ్చినప్పుడు ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభమా నష్టమా? ఆల్రెడీ ఒక 10 years చూసేసారు ట్రంప్ టైంలో. సో దాంతో కంపేర్ చేసుకుని ఇప్పుడు చూస్తారు కాబట్టి ఇండియన్స్కి ఎలాంటి ప్రభావం చూపి? అంటే ఇండియన్స్కి పెద్ద ప్రభావం ఏమి ఉండదండి. ఇండియన్స్లో 2 రకాలు ఉన్నాయి. మేజర్ ఇండియన్స్ 99% ఇండియన్స్ అందరూ లీగల్ ఇమిగ్రెంట్స్గానే వెళ్తారు. ఏదర్ H1B వీసాల మీద కానివ్వండి, స్టూడెంట్ వీసాల మీద కానివ్వండి, బిజినెస్ వీసాలు, విజిటర్ వీసాలు ఏది ఉన్నా సరే వెళ్తారు.
H1B అక్కడికి వెళ్ళి కొంతమంది విజిటర్ వీసాల మీద వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ షెఫ్లు లేదా వేరే వాళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ విజిటర్ వీసా మీద 6 నెలలు మాత్రమే ఉండాలి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇల్లీగల్గా ఉండిపోతారు. అక్కడ ఇల్లీగల్గా ఉండిపోయి ఒక 4-5 సంవత్సరాలు డబ్బులు సంపాదించుకొని వెనక్కి వచ్చేద్దామని అనుకుంటారు. అది ఇల్లీగల్ టైం ఫ్రేమ్. సేమ్ ఇప్పుడు ఓపీటీ స్టూడెంట్స్ మీద చదువుకోవడానికి ఓపీటీ మీద వెళ్తారు, స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. ఓపీటీ మీద స్టూడెంట్ వీసా మీద వెళ్ళినప్పుడు వాళ్ళ ఓపీటీ అనేది 11 months, దాని తర్వాత ఎక్స్టెన్షన్ టు 24 months ఉంటుంది. సిపిటీ అనేది కొన్నాళ్ళు ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అక్కడ పని చేయాలంటే H1B వీసా మీదకి రావాలి. H1B వీసా అనేది లాటరీ వీసా. అది H1Bలో లాటరీ కనుక పిక్ కాలేదనుకోండి, ఓపీటీ సిపిటీ టైం డ్యూరేషన్ అయిపోయిందంటే వాళ్ళు మళ్ళీ ఏదో కాలేజ్లో అయినా జాయిన్ అవ్వాలి, ఏదో కోర్స్ జాయిన్ అవ్వాలి, లేదా H1B అయినా పిక్ అవ్వాలి. H1B పిక్ కాకుండా కోర్సులో జాయిన్ అయ్యే డబ్బులు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్గా అక్కడ ఎవరైనా ఒకరు పెళ్లి చేసుకోవటమో లేదంటే అక్కడ ఇల్లీగల్గా ఉండిపోవటమో ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎన్ ఇల్లీగల్ సిచ్యుయేషన్. ప్లస్ ఇంకొకటి ఇక్కడ ప్రధాన సమస్య మనకున్న తెలుగు విద్యార్థులకు ఉన్న సమస్య ఏంటంటే గత 4 సంవత్సరాల బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు సంవత్సరానికి ఒక 60,000 మంది నుంచి 70,000 స్టూడెంట్స్ మాత్రమే అమెరికాలో మాస్టర్స్ చేయడానికి అవకాశం ఉండేది. అంటే అన్ని సీట్లు ఉండేది. ఆ వీసాలు కూడా అంతకే కేటాయించి ఉండేవాళ్ళు. కాకపోతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఏం జరిగిందంటే గత 4 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులకి వీసాలు ఇచ్చారు. ఓపీటీ వీసా అంటే స్టూడెంట్ వీసాలు ఇచ్చారు. దాంతో ఏమైపోయింది, ప్రతి సంవత్సరం 2 లక్షల మంది రావడం జరిగింది. ఈ గత అడ్మినిస్ట్రేషన్లో సంవత్సరానికి 60,000 మంది పాస్అవుట్ అయితే ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో సంవత్సరం 2 లక్షల మంది పాస్అవుట్ అయిపోయారు. సో ఇక్కడ ఏంటంటే జాబ్ మార్కెట్ అనేది అంత లేకుండా లాస్ట్ 5 yearsలో అమెరికాలో అండర్ ద కార్పెట్ రెసిషన్ అనేది ఉండింది. ఆ అండర్ ద కార్పెట్ రెసిషన్ వల్ల ఆల్రెడీ H1B వీసాదారులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో దాదాపు 70,000 మంది నుంచి 1,00,000 మంది H1B వీసాదారులకు ఉద్యోగాలు లేవు అమెరికాలో. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, 5 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఒక పక్కన. ఈ 2 లక్షల మంది కాలేజ్ స్టూడెంట్స్ బయటకు వచ్చారు. వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లా దొరుకుతాయి అంటే వీళ్ళకంటే ఈ 70,000-80,000 ఉద్యోగాలు లేని వాళ్ళకంటే మెరిట్గా ఉంటేనే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా. సో ఈ మెరిట్ రావడానికి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం మొదలుపెట్టారు, డూప్లికేట్ ఐడీలు తయారు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళకి ఓపీటీ కార్డు ఉంటుంది. ఈ ఓపీటీ కార్డు తీసేసి గ్రీన్ కార్డ్ కింద ఫేక్ ఐడీలు సృష్టిస్తారు. ఈ ఫేక్ ఐడీలు డమ్మీ గ్రీన్ కార్డ్ ఫేక్ ఐడీలు సృష్టిస్తారు. ఈ డమ్మీ గ్రీన్ కార్డ్ ఫేక్ ఐడీల ద్వారా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు. వాడికి అసలు ఎక్స్పీరియన్సే ఉండదు. ఓపీటీ మీద వచ్చాడు, స్టూడెంట్ మీదకి వచ్చాడు, 0 ఎక్స్పీరియన్స్. ఎక్కడో ఒక 100 మందిలో ఒక్కడికి ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని మాస్టర్స్ చదువుకుందాం వద్దాం అన్న వాళ్ళు 100లో ఒకలే ఉంటారు వాళ్ళు. మిగతా 99కి 0 ఎక్స్పీరియన్స్. వాడికి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టేస్తారు. వాడు వయసు 10 సంవత్సరాలు పెంచేస్తారు. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు, ఫేక్ ఇంటర్వ్యూలు చేస్తారు, ఫేక్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ అసలు ఎవడైతే స్కిల్డ్ వాడు ఉన్నాడో వాడికి ఉద్యోగం పోయి వాడికి రాకుండా ఇక్కడ ఫేక్ ఇంటర్వ్యూ రావద్దనట్లా, కానీ ఫేక్ చేయటం అనేది కరెక్ట్ కాదు. రీసెంట్గా మీరు చూస్తే టెక్సస్ రాష్ట్రంలో ఒక కన్సల్టెన్సీ మీద రైట్ చేస్తే కన్సల్టెన్సీ మీద కొన్ని 100 గ్రీన్ కార్డులు ఫేక్ గ్రీన్ కార్డులు బయటపడ్డాయి. సో ఇవన్నీ ఏంటంటే తద్వారా ఏమవుతుందంటే ఇండియన్స్ అందరు ఇలానే ఉంటున్నారు, ఇండియన్స్ అందరు ఇట్లానే ఉంటారనే ముద్ర. ఎక్కువ ఇండియన్స్ దొరికారా? అది ఇండియన్ కన్సల్టెన్సీ. అది అంటే ఒక్కళ్ళు తప్పు చేయడం వల్ల ఇండియన్ కమ్యూనిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అలా తప్పులు చేయొద్దు అంటాం. ఇక్కడ ఏంటంటే కొన్ని కంపెనీలు అన్నీ కాదు, కొన్ని కన్సల్టెన్సీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే డబ్బు గ్రీడీగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే పిల్లలకు తెలియదు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఐడియా ఉండదు. వాళ్ళు ఏంటి నాకు జాబ్ రావాలి అని అనుకుంటారు. ఈ ఇల్లీగల్ చేయటం వల్ల, ఈ ఫేక్ చేయటం వల్ల కాన్సిక్వెన్సెస్ అనేది వాళ్ళకి ఇంకా అక్కడ లాస్ మీద అంత పట్టు ఉండకపోవచ్చు. ఈ ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే వీళ్ళకి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసి ఎవరినో ఒకటి ఎక్స్పీరియన్స్ పెట్టి ఉద్యోగం కొట్టిచ్చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇది అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయలేడు. అక్కడ పర్ఫామ్ చేయకపోతే మళ్ళీ వెనక బ్యాకప్ పెట్టి ఏదో చేయాలని ట్రై చేస్తారు. అక్కడ ఎవరు లాస్ అవుతున్నారు? యాక్చువల్గా స్కిల్డ్ ఉన్న వ్యక్తి లాస్ అయిపోతున్నాడు. వాడికి రావాల్సిన ఉద్యోగము స్కిల్ లేనోడు ఉద్యోగం తీసుకొని ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది, క్లయింట్ ఎప్పుడో తెలుసుకుంటాడు వీడు ఫేక్ పెట్టాడని చెప్పి. ఈ ఫేక్ పెట్టాడని తెలుసుకోవడం వల్ల ఆ కమ్యూనిటీ మీద అందరూ అంటే ఇండియన్ ఇంటర్వ్యూకి వస్తున్నాడంటే అమ్మ ఈడు మళ్ళీ ఫేకే చేస్తాడేమో అని కాషియస్ పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా మన ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న కొంతమంది చేసే తప్పుల వల్ల ఇండియన్ కమ్యూనిటీ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. ఇండియన్స్లో కూడా ఇల్లీగల్ అనేది చాలా తక్కువ, ఇండియన్స్కి ఇంపాక్ట్ ఉండదు. ఇండియన్స్ ఎవరైనా ఇండియన్ అనే కాదు ఏ కంట్రీ వాడైనా సరే అమెరికాలోకి లీగల్గా వెళ్ళి లీగల్ డాక్యుమెంటేషన్తో వెళ్ళి అక్కడ లీగల్గా ఉద్యోగం చేసుకున్నోడికి ఎవ్వరికి ఏమీ కాదండి. ఎవడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో, ఎవరైతే తప్పుదారులు చేయాలనుకుంటున్నారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ H1B వీసాలు తగ్గించేస్తారు, నంబర్ తగ్గించేస్తారు. రాబోయే రోజుల్లో ఆప్షన్ సిస్టమ్ అంటే లాటరీ సిస్టంలో కూడా చాలా మార్పులు చేయబోతున్నారు.
దీని వలన ఇండియన్స్ లాస్ అవుతారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. అలాంటిది ఏమన్నా ఉందా? అది కూడా ఓన్లీ భ్రమ? H1B వీసా లాటరీ నెంబర్స్ తగ్గిస్తారని ట్రంప్ ఎక్కడా చెప్పలేదు. ఓకే, ఖచ్చితంగా లాటరీ ఆల్రెడీ స్క్రూటనైజ్ చేస్తున్నారు గట్టిగానే. ఒకప్పుడు ఏం జరిగేదంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఒక్కొక్క క్యాండిడేట్ ఇక్కడ నుంచి కొంతమంది రావాలనుకున్న వాళ్ళు 5-6 కంపెనీల్లో H1B వేసేవాళ్ళు. అవును అవును. అంటే ఒకడే 5 అప్లికేషన్లు వేసి ఉండేవాడు. సో అదేం చేశారంటే లగులు తగ్గుతున్నారు. ఇప్పుడు ఈ స్ట్రీమ్ లైన్ ఏం చేశారంటే డేట్ ఆఫ్ బర్త్ త్రూ చేశారన్నమాట. ఒక అప్లికేషన్ వేయాలి. సో అది స్ట్రీమ్ లైన్ ఆల్రెడీ చేశారు. ఇంకా స్ట్రీమ్ లైన్స్ చేయాల్సిన అవసరం ఉంది H1Bsలో. కాకపోతే అమెరికా ఇస్ ట్రూలీ డిపెండెంట్ ఆన్ ఇమిగ్రెంట్ అండి. స్కిల్ అంతా కూడా అమెరికాలో హై స్కిల్ అంతా కూడా మెజారిటీ 80-90% ఆఫ్ ద హై స్కిల్ టెక్ స్కిల్ మొత్తం కూడా ఇండియా నుంచే వస్తుంది. దాని తర్వాత చైనా, దాని తర్వాత మిగతా ఏ కంట్రీస్ అయినా. ఇప్పుడు చైనా వాళ్ళు కూడా టెక్నాలజీలో చాలా ఫాస్ట్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒకప్పుడు లాస్ట్ 10-20 ఇయర్స్లో మనం ఎంత టెక్నాలజీలో అప్గ్రేడెడ్గా ఉన్నాము. ఒక కంపెనీకి వెళ్తే 4 CEOల్లో 2 CEOలు ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అమెరికాలో కంపెనీస్లో 10 కంపెనీస్ తీసుకుంటే ఒకటి చైనీస్ ఉంటున్నాడు CEO కింద. సో వాళ్ళు కూడా అంతే వేగంగా పుంజుకొని వస్తున్నారు. సో ఇండియా చైనా కూడా చాలా టెక్నాలజికల్గా చాలా ఫాస్ట్ ఫేస్లో ఉన్నారు వాళ్ళు కూడా. సో ఖచ్చితంగా ఇవన్నీ ఏంటంటే H1B వీసాలు ఏ స్ట్రీమ్ లైన్ చేసినా అది ఖచ్చితంగా వాళ్ళ కంట్రీకి అనుకూలంగానే స్ట్రీమ్ లైన్ చేయాలి. మాలాంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒరిజినల్గా స్కిల్ ఎవడు ఉన్నాడో వాడికి ఉద్యోగం రావాలి కదా. స్కిల్ లేనోడికి, ఎగ్జాంపుల్ లేనోడికి ఎందుకు? నేను అందుకే చాలామందికి ఇక్కడ నా వీడియోల ద్వారా కానీ నేను ఏం చెప్తూ ఉంటానంటే, చాలామంది పేరెంట్స్కి మేజర్గా అపీల్ చేసేది ఏంటంటే, మీరు మీ పిల్లల్ని మాస్టర్స్ చదివటానికి పంపించండి, దానిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే మీ పిల్లోడు మాస్టర్స్ అయిపోయిన అక్కడే సెటిల్ అయిపోవాలి. ఇక్కడ మాస్టర్స్ కోసం వచ్చినప్పుడు 30 లక్షలు 40 లక్షలు లోన్లు తీసుకొని వస్తారు. ఆ లోన్లు నువ్వే కట్టుకోవాలరా అంటారు పిల్లోడు. వాడేమంటాడు, మా అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి అక్కడ జాబ్స్ లేకపోతే ఇల్లీగల్ జాబ్ చేయడం మొదలు పెడతాడు. రెస్టారెంట్లో పని చేయటమో, లేకపోతే ఇంకేదో చేయటమో మొదలు పెడతారు. అవన్నీ ఇల్లీగల్. అదంతా కూడా రీసెంట్గా మనం కొన్ని న్యూస్లు చూస్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళిన అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్లో దొరికిపోవడం ఏంటంది. ఎంత ఘోరం అది, ఎంత అన్యాయం అది. ఎందుకు అది? ఎందుకంటే వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయని నేను జడ్జ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, మా అమ్మ నాన్నలు 30-40 లక్షలు లోన్ తీసుకొచ్చి నన్ను చదవడం పంపారు, ఆ లోన్ తీర్చుకోవడానికి తప్పుదారులు దొక్కుతున్నారు. దొడ్డుదారులు దొక్కడం వల్ల ఏమవుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీయో లేదా ఐస్ ఏజెంట్స్లో కళ్ళబడతారు. వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేశారంటే వాళ్ళు ఇంకా బయటికి రావడం కూడా కుదరదు. వీళ్ళు ఇక్కడ పిల్లలు అరెస్ట్ అయిపోతారు. ఇక్కడ తల్లిదండ్రుల ఆవేదన ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారు, లోకల్ ఎమ్మెల్యేలను మినిస్టర్ రీచ్ అవుట్ అవుతారు. ఆ మినిస్టర్లు ఏంటంటే అక్కడ ఉన్న తెలుగు సంఘాల అధ్యక్షులను రీచ్ అవుట్ అవుతారు. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి గారినో, లేదా వేరే అధ్యక్షులు GWTCS అధ్యక్షుడు కృష్ణ ల్యామ్ గారినో ఎవరినో ఇట్లాంటి వాళ్ళని రీచ్ అవుట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆబ్లిగేషన్ మీద ఆ పిల్లోడు వెనక పరిగెత్తాల్సి వస్తుంది. ఆ పిల్లోడిని కోర్టులోని జైల్లోని బయటకు తీసుకురావడానికి మినిమం $10,000-15,000 ఖర్చు అవుతుందండి. ఇది ఎవరు పెట్టుకోవాలి? 15,000 ఎవరు పెట్టుకోవాలి? ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టాలి ఆ పిల్లోడి మీద? ఆ పిల్లోడు చేసిన తప్పుకి ఈ తెలుగు సంఘాల ఆర్గనైజేషన్స్ ఎందుకు డబ్బులు పెట్టాలి? పాయింటే కదా. సో ఇవన్నీ కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అయితే, ఇప్పుడు నెక్స్ట్ 2 years అయితే ఖచ్చితంగా మాస్టర్స్ చదువుకోవడానికి వాళ్ళు అమెరికా వచ్చి మాస్టర్స్ అయిపోగానే ఇండియా వెళ్ళిపోయేటట్టు ఉంటేనే రండి, లేకపోతే రావద్దు. ఎందుకంటే ఆల్రెడీ 10 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి. ఆల్రెడీ H1B వీసాల మీద ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ సబ్సిడైజ్ అవ్వాలంటే నెక్స్ట్ 2 to 3 years టైం పడుతుంది. అమెరికా ఎట్లుంటుంది, సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో అండర్ ద కార్పెట్ రెసిషన్ అయితే చాలా గట్టిగా ఉండింది. స్టాక్ మార్కెట్స్ చూశారు, అన్నీ కూడా క్రాష్. ఇప్పుడు ఈ మధ్య ట్రంప్ వస్తున్నాడని తెలిసిన తర్వాత స్టాక్ మార్కెట్స్ కూడా అప్ అయ్యాయి. ఇక రెసిషన్ అనేది నాకు తెలిసిన మటుకైతే ట్రంప్ రెసిషన్ రానివ్వడు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకొస్తాడు, స్టాక్ మార్కెట్ నక్ చేస్తారు. అదేవిధంగా ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఒక ట్రంప్ వచ్చిన 3-4 monthsకి మనకు ఫుల్ క్లియర్ పిక్చర్ వస్తుంది. దాని తర్వాత డెసిషన్స్ తీసుకోవాలని ప్రతి పేరెంట్ కూడా నేను అపీల్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల మంచి కోసమే చెప్తాను తప్పితే వాళ్ళు అమెరికా వస్తే ఏముండేది. మాకే చాలా చోట్ల దొంగతనం కేసులు అట్లాంటి కేసులు దొరికిపోయారని విన్నాం. కానీ మీరు చెప్పినట్టుగా ఈ ప్రాస్టిట్యూషన్ ఇట్లాంటి వ్యవహారాల్లో కూడా ఇండియన్ పిల్లలు దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రాస్టిట్యూషన్ కేసులు దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ దొంగతనాలు, ఇవన్నీ ఫెడరల్ క్రైమ్స్ అండి. ఇవన్నీ ఇప్పుడు ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసినా అది కూడా ఫెడరల్ క్రైమ్. అది లేదా ఒక టెక్నాలజికల్ గా అమెరికా చాలా అడ్వాన్స్డ్ అంటారు కదా, ఫేక్ ఐడీలు తయారు చేసి మన దగ్గర ఎలా చేస్తున్నారు అక్కడ కూడా ఆల్మోస్ట్ అలానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పారు మన ఇండియన్స్ తీసుకొచ్చారు, అది మన వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ పాన్ కార్డు ఈ జిరాక్స్ సెంటర్లో ఎట్లయితే చేస్తారో అక్కడ ఒక కన్సల్టెన్సీలో పెట్టేసుకొని చేసేస్తున్నారు. అది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి తద్వారా జాబ్ కొట్టే ప్రయత్నం చేయరు.
ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 థింగ్స్ అండి. ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంటర్వ్యూ వరకు వస్తారు. ఇంటర్వ్యూ క్రాక్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ ఐడీలు పెట్టేస్తారు మళ్ళీ. ఒరిజినల్ ఐడీల ద్వారానే బీజీవీ అయిపోతుంది, ఒరిజినల్ ఐడీల ద్వారానే వాళ్ళకి అన్నీ వస్తాయి. కానీ ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎండ్ అయ్యి సెలెక్షన్ అయ్యే వరకే ఫేక్ ఐడీస్ ఉంటాయి. అది ఎందుకంటే ఈ 2 డిఫరెంట్ వింగ్స్. ఈ వింగ్లో ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా డైరెక్ట్ హైరింగ్ మేనేజర్స్కి వస్తాయి. అక్కడెక్కడ కూడా లీగల్ ఇన్వాల్వ్ కాదు, హెచ్ఆర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ కారు. డైరెక్ట్ వెండర్ టు క్లయింట్. ఈ వెండర్ టు క్లయింట్ వచ్చే టైంలో క్లయింట్ ఏమనుకుంటాడు, వెండర్ అంతా చూసుకుంటున్నాడులే అని అనుకుంటాడు, రైట్? సో క్లయింట్ అదే మైండ్ సెట్లో ఉంటారు. వీళ్ళు క్లియర్ అయిపోయాడు, ఓకే ఈ పర్సన్ని నేను కేశవ్ గారిని సెలెక్ట్ చేశానని చెప్పాను అనుకోండి. కేశవ్ గారు అనుకున్న వెండరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఒరిజినల్ ఐడీలే ఉంటాయి మళ్ళీ. ఈ వెండరు ఇక్కడ ఉన్న వాళ్ళు వెండర్ కుంభక్ అయిపోతాడు, క్లయింట్కి తెలియదు ఈ సంగతి. సో ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే దీస్ ఆర్ లేయర్స్ ఆఫ్ కాంప్లికేషన్స్, లేయర్స్ ఆఫ్ చీటింగ్ వాట్ దే బీన్ డూయింగ్. జస్ట్ బికాజ్ కొన్ని కంపెనీలు చేయడం వల్ల అన్ని ఇండియన్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అందరికి కూడా ఇదే ముద్ర వేస్తున్నారు. అది మంచిది కాదు. వెన్ ఎవర్ యూ గో టు రోమన్, బీ ఎ రోమన్ అంటారు యాక్చువల్గా. సో వెన్ యూర్ ఇన్ అమెరికా లాస్కి రెస్పెక్ట్ చేసి అక్కడ ఉన్న లాస్ ప్రకారం, అక్కడ ఉన్న వీసాల ప్రకారం అక్కడ మనం నడుచుకుంటే మనకు అక్కడ రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ఒకప్పుడు ఇండియన్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారంటారే, వీళ్ళు మా దేవుడు రాయడమ్మ, వీళ్ళు మా కంట్రీలో రెవెన్యూ జనరేట్ చేయడానికి వచ్చారని ఒక ఐటీ వాళ్ళని చూసి ఎంత గొప్పగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చేసాం మనం, అవన్నీ ఆలోచించుకోమని చెప్పి పేరెంట్స్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, కిడ్స్ని కాదు ఎడ్యుకేట్ చేయాల్సింది. పేరెంట్స్ ఏంటంటే అమ్మో మా వాడు అమెరికా వెళ్తే చాలనుకుంటున్నారు. దూరపు కొనలు నుండు అన్నట్టుగా అమెరికాలో ఏమీ లేదండి. అమెరికా పని అయిపోయింది. అక్కడ ఏం లేదు. ముందున్నంత సంపాదన కానీ, ముందున్న ఇన్కమ్ కానీ, ముందున్నంత అక్కడ ఉంది కానీ ఏమీ లేదండి. అక్కడ లైఫ్ స్టైల్ ఒకటే బాగుంటుంది అంతే. సంపాదన అన్నీ కూడా ఇండియా ఈజ్ మోర్ వెల్కమింగ్. నా అంచనా ప్రకారం అయితే నెక్స్ట్ 10 years ఇండియా వుడ్ బి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అవుతుంది. నెక్స్ట్ 10 years టాప్ 2 కంట్రీస్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్లో ఇండియా నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉంటుందండి. కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లల్ని అక్కడికి పంపించాలి అని అనుకుని చదివించడం కోసం, ముఖ్యంగా మీరు చెప్పారు ఇప్పుడు చదివించడం వరకే పంపించాలి, తర్వాత స్టేజ్ వద్దు అంటున్నారు. అసలు చదివించడం కోసం పంపించాలన్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ కానీ పేరెంట్స్ అసలు ఏ యాంగిల్ ఆలోచించాలి, ఎలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీస్కి పంపించాలి, ఫేక్ యూనివర్సిటీలు, ఫేక్ ఇన్స్టిట్యూట్లు, ఈ సమస్యలు కూడా చాలా ఉన్నాయి మన వాళ్ళు. మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ చేశారండి, ఎలక్షన్స్ టైంలో ఒక స్టేట్మెంట్ చేశారు. ఏం చెప్పారంటే టాప్ నాచ్ యూనివర్సిటీస్, ఇప్పుడు యూసీ బర్క్లీ యూనివర్సిటీ కానివ్వండి, టెక్సస్ యూనివర్సిటీ కానివ్వండి, కాలిఫోర్నియా యూనివర్సిటీ కానీ, ఇలాంటి టాప్ నాచ్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి షికాగో యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీస్లో చదివి ఆ యూనివర్సిటీలో మెరిట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే గ్రీన్ కార్డులు వస్తాయి అని చెప్తున్నారు. ట్రంప్ హీస్ ట్రైంగ్ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో నేనేమంటానంటే చిన్న కన్సల్టెంట్ని పట్టుకొని వాళ్ళకి కన్సల్టెన్సీస్ పట్టేసుకుంటారు. ఇక్కడ పేరెంట్స్ అందరూ స్టూడెంట్స్ కన్సల్టెన్సీలు, ఇక్కడ లోకల్లో కన్సల్టెన్సీ పట్టుకుంటారు. వాడు ఏం చెప్తే ఇదే వాళ్ళకి వేదం అయిపోతుంది. వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. టాప్ నాచ్ యూనివర్సిటీలో వాళ్ళకి సీట్ వస్తేనే వెళ్ళండి. లేదా చిన్న యూనివర్సిటీస్ వెళ్తున్నారు మీరు, ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివినా చదవకపోయినా ఎందుకు, మీకు డిగ్రీయే కావాలనుకుంటే ఇక్కడ పూణే సింబియాసిస్ యూనివర్సిటీకి వెళ్ళండి. మన ఇండియాలో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీకి వెళ్ళండి. డిగ్రీయే కావాలనుకుంటే, లేదు నిజంగా చదువు ఎక్స్పీరియన్స్ కావాలి, ఆ డిగ్రీతో నేను మంచి టాప్ నాచ్లో ఉండాలి అనుకుంటే పెద్ద యూనివర్సిటీస్కి రమ్మని నేనైతే అడ్వైజ్ చేస్తాను. కాకపోతే చిన్న యూనివర్సిటీస్ రావడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏం లేదంటే డబ్బులు బొక్క తప్పితే ఏం లేదు. నా పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మనకు టాలెంట్ ఉంటే 10th చదివినోడు కూడా సీఈఓలు అయిన ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు కూడా సీఈఓలే ఉన్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకొని శుభ్రంగా మంచి టెక్నాలజీ నేర్చుకొని శుభ్రంగా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటే బొచ్చుడు ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్లో, బెంగళూరులో. రేపు మాపు ఆంధ్రాలో కూడా భయంకరమైన కంపెనీలు వస్తున్నాయి, అక్కడ కూడా ఉద్యోగాలు దొరకబోతున్నాయి. సో ఇక్కడ చదువుకోవటం, ఇక్కడ ఉండడమే బెటర్ అని నేను అనుకుంటా. డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే తప్పకుండా పంపించండి అమెరికాలో, చదువుకుంటాడు, 2 సంవత్సరాలు ఎంజాయ్ చేసి వస్తారు. కానీ మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం లోన్లు తీసుకొని చేస్తున్నారంటే కనుక ఒకసారి ఆలోచించమని అయితే నేను చెప్తానండి. ఎందుకంటే దట్స్ రియల్లీ నాట్. గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఫారిన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, విదేశీ విద్యకు వెళ్తే పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం. సో ఒక అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఉపయోగించుకుందాం అనే ఆలోచనతో వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఎంతమందికి ఇస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు 100 మందికి ఇస్తారు. గవర్నమెంట్ అనేది ఏంటంటే అది నా పర్స్పెక్టివ్లో, నా థాట్ ప్రాసెస్లో ఏ పాలసీ అయినా ఏదైనా సరే గవర్నమెంట్ ఇచ్చే పాలసీ కూడా వాడికి గవర్నమెంట్ ఏం డిజైన్ చేస్తుంది, 100లో 95 మార్కులు వస్తేనే నేను వీడిని ఫారెన్ పాలసీ పంపిస్తా అంటారు. ఎంతమందికి వస్తాయి 95%? ఆ 95% వచ్చిన వాళ్ళందరూ చిన్న యూనివర్సిటీస్కి రారుగా, అందరు పెద్ద యూనివర్సిటీస్కి వెళ్తారుగా. వాళ్ళ ఎవరైతే టాప్ నాచ్ క్రీమ్ లేయర్ ఉంటుందో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. అది కూడా వాళ్ళ రిజర్వేషన్స్ అవి ఇవి ఉన్నాయి.
కానీ ఇక్కడైతే నాన్ క్రీమ్ లేయర్ ఎవరైతే ఉంటారో 60%, 70-80% వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ టాప్ నాచ్ యూనివర్సిటీలో సీట్లు రావాలని గ్యారంటీ లేదు కదా. వాళ్ళందరూ చిన్న యూనివర్సిటీ, మిడిల్ యూనివర్సిటీస్, లో మిడిల్ యూనివర్సిటీస్ ఏదో అక్కడ నేను చెప్తానండి, వర్జీనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ విఐయు సమ్ ఏదో యూనివర్సిటీ ఉంది, అదో చిన్న రూమ్లో యూనివర్సిటీ, అది చిన్న ఒక రూమ్లో యూనివర్సిటీ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అమెరికా రావడం కోసం ఇక్కడున్న కన్సల్టెన్సీలు అందరూ కలిసి ఆ యూనివర్సిటీకి పంపిస్తారు. ఓకే, ఆ యూనివర్సిటీకి పంపించి ఎలా తెలుస్తుంది మరి ఇది ఫేక్ యూనివర్సిటీ, ఇది మంచి యూనివర్సిటీ? నేను అదే అంటున్నా, ఇప్పుడు తెలుగు సంఘాల వాళ్ళు మేము చాలా అప్రోచబుల్గా ఉన్నామండి. మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేసి గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం, కల్చరల్ సంఘం అని GWTCS అని ఉంది. మీరు దానిలోకి వెళ్తే దానిలో ప్రెసిడెంట్ పేరు ఉంటుంది, ఆయన కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఓకే, తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా తానా గూగుల్ టైప్ చేశారనుకోండి, అక్కడికి వెళ్తే నరేన్ కొడాలి ప్రెసిడెంట్, ఆయన కింద పేరు ఉంటుంది. ఆ ప్రెసిడెంట్ గారు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసి సార్ ఇట్లా ఉంది అనుకోండి, ఆయన పలానా ఈ బాడీస్కి ఎవరైతే ఉన్నారో పలానా వాళ్ళకి కాల్ చేయండి అని చెప్పి ఆ నెంబర్ ఇచ్చేస్తారు. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి, అయిపోయి సింపుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. తెలుగు సంఘాల వాళ్ళు మీకు నోటీసబుల్ ఉన్నారు, అప్రోచబుల్ ఉన్నారు. తెలుగు సంఘాల అధ్యక్షుల దగ్గర నుంచి ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఏ శాఖకి ఎవరున్నారు, అఫిలియేటెడ్ ఎవరున్నారు అనేది క్లియర్గా ఉన్నాయి అవన్నీ కూడా. మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి సార్ మాకు ఈ హెల్ప్ కావాలి అంటే మేము చేస్తాం కదా, ఇన్ఫర్మేషనే కదా మేము ఇచ్చేది, మా డబ్బులు మేము ఇవ్వట్లేదు కదా, ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా, యూటిలైజ్ చేసుకోండి. ఎవరైనా కానీ అప్రోచ్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ ఆల్ నేను చెప్తున్నాను, ఎస్పెషల్లీ తానా GWTCS ఇస్ వెరీ మచ్ అప్రోచబుల్. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం అనేది యుఎస్లో ఫస్ట్ ఆర్గనైజేషన్ అండి, ఫస్ట్ తెలుగు ఆర్గనైజేషన్. అది రీసెంట్గా 50 years సెలబ్రేషన్ చేసుకుంది. రీసెంట్గా 50 years కృష్ణాలయం గారు ఆధ్వర్యంలో. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా యాక్సెసిబుల్ ఉంటారు. తానా నరేన్ కొడాలి గారు ఆంధ్ర వ్యక్తి, చాలా చాలా అప్రోచబుల్ వ్యక్తి. ఆయన కూడా ఆయన ప్రొఫెసర్ కూడా, కొడాలి నరేన్ గారు హీ వాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ నౌ ఈ బికేమ్ తానా ప్రెసిడెంట్ ఆల్సో. సో వీళ్ళందరూ యాక్సెసిబుల్, వాళ్ళందరూ వాడుకోండి, మేము ఉన్నాం, మమ్మల్ని వాడుకోండి మారు అంటేనేమో మీరు వాడుకోకుండా మీరు ఎవడో కన్సల్టెన్సీ డబ్బులు ఇచ్చి మోసపోయి అక్కడ నుంచి ఎందుకు చేసుకుంటారని నా అభిప్రాయం. అంతే, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. రైట్గా అడ్మినిస్ట్రేషన్ మారితే గ్రీన్ కార్డ్స్ మీద కూడా కొత్త నిబంధనలు వస్తాయి. ఆల్రెడీ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా రాకపోవచ్చు అని ఒక మిత్ ఉంది. దాని గురించి ఏం చెప్తారు ట్రంప్ వచ్చిన తర్వాత? లాస్ట్ టైం ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపేశారండి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఫ్యామిలీ బేస్ ఇమిగ్రేషన్ ఆపేశారు. ఫ్యామిలీ బేస్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపేయడం వల్ల ఫ్యామిలీ బేస్ ఇమిగ్రేషన్లో ఉన్న ఏదైతే గ్రీన్ కార్డ్ కోటా ఉందో దాన్ని H1B గ్రీన్ కార్డ్స్కి స్పిల్ ఓవర్ చేశారు. స్పిల్ ఓవర్ చేసినప్పుడు దాదాపు ఐ థింక్ 2014 వరకు ఉన్న వాళ్ళకు ఉన్న గ్రీన్ కార్డులన్నీ చాలా మెజారిటీ 95% వచ్చేసాయి. ఇప్పుడు ఓన్లీ 5% వరకే ఉంది. ఇప్పుడు ఐ థింక్ 2011 2012 ఉంది ఇప్పుడు డేట్. 2011 నుంచి 2014 వరకు 5% వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 4 years కూడా ఫ్యామిలీ బేస్ ఇమిగ్రేషన్ అనేది స్టాప్ చేసేస్తారు, పూర్తిగా స్టాప్ చేస్తారు వాళ్ళు. అక్కడ కూడా ఒక 250K గ్రీన్ కార్డ్స్ వరకు 4 yearsలో ఉంటుంది, అది స్పిల్ ఓవర్ అవుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ 2 years 3 yearsలో 2017 or 2018 వరకు ఎవరికైతే గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు వచ్చేస్తాయి నాకు తెలిసిన నా ఐడియా ప్రకారం. ఎందుకంటే ట్రంప్ కూడా ఒక డెసిషన్ గ్రీన్ కార్డులో కూడా డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ నుంచి కూడా స్ట్రిక్ట్ చేసేసి ఎవరైతే టాప్ నాచ్ యూనివర్సిటీలు చదువుకోవడానికి వస్తున్నారో, ఎవరైతే PhDలు చేస్తున్నారో వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇచ్చి స్కిల్ లేబర్ క్రీమ్ని మాత్రమే పెట్టుకుందాము, ట్రాష్ని బయట పంపించేద్దాం అని ఆయన కూడా అనుకుంటున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఖచ్చితంగా 2018 వరకు ఎవరైతే గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ గ్రీన్ కార్డ్ వస్తుంది. అది కొత్త నిబంధనలు ఏమి రావు, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఓల్డ్ రూల్స్ ఏ విధంగా ఆ విధంగానే ఫైనల్ చేసే అదే అనుకుంటున్నాను. నేను అనుకోవడం ఏంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకుంటారు, ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం ముందు క్లియర్ చేసేసి దాని దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే న్యూ పాలసీ తీసుకొస్తున్నారో ఆ న్యూ పాలసీ మీద వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇమిగ్రేషన్ మీద చూస్తున్నాను, ఇమిగ్రేషన్ మీద కొన్ని నేను ఫైట్ కూడా చేశాను అక్కడ వాషింగ్టన్ DC వైట్ హౌస్ ముందు కానివ్వండి, క్యాపిటల్ హిల్ ముందు కానివ్వండి, చాలా చేశాను గ్రీన్ కార్డ్ ఇష్యూస్కి. బ్యాక్లాగ్ మీద కూడా నాకు కొంచెం అవగాహన ఉంది, దాని మీద కొంచెం పట్టుంది. నేను ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ మీద ఒక యుద్ధమే చేశాను అక్కడ. ఓకే, సో ఇప్పుడు చాలామంది అంటే మీరు ఒక పెద్ద మిత్ బద్దలు కొట్టేస్తారు, ఏదో అమెరికా వెళ్ళి చదివేసి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరు రావద్దు, సో ఇక్కడున్న సోర్సెస్ ఇక్కడున్న వాటి మీద ఫోకస్ పెట్టండి. కాకపోతే ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఆ గవర్నమెంట్లో కానీ ఆయన తీసుకుంటున్నటువంటి టీంలో కానీ చాలామంది ఇండియన్స్ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ వైఫ్ కూడా తెలుగు అమ్మాయి. సో ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి మన వాళ్ళకి. సో దీనివలన తెలుగు వాళ్ళకి కానీ ఇండియన్స్కి కానీ కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? సార్ కమలా హారిస్ ఇండియన్ ఆరిజినే కదా, ఏమైనా వచ్చిందా, కలిసి వచ్చిందా? ఏం కాదు సార్. ఎవరున్నా అండి, JD Vance ఇండియన్ ఆరిజిన్ అయినా, వాళ్ళ వైఫ్ అయినా, ఎవడున్నా, ఒకవేళ మన ఇండియన్ ఆరిజినే ప్రెసిడెంట్ అయినా
మన దేశానికి ఏం ఒరిగేది ఉండదు. ఎందుకంటే నాకు యూకేకి అయితే ఎలాంటి ప్రయోజనాలు కలిగినాయి, అమెరికా కూడా అదే అన్న. ఎందుకంటే ఎవరైనా సరేనండి, నేను ఒకవేళ అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయాను అనుకోండి, నా దేశం అనుకుంటా. నాకు ఆంధ్ర మీద కొద్ది ప్రేమ ఉంది కాబట్టి నేను అక్కడ జగన్తో ఫైట్ చేశా, కానీ లేకపోతే నేను ఎందుకు ఫైట్ చేస్తే నాకేం అవసరం లేదు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మైండ్ సెట్ మారిపోతుంది. దిస్ ఈజ్ మై కంట్రీ. సో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశం గురించి వాళ్ళ దేశం గురించి ఆలోచించే టైమే ఉండదు, ఇంకా పక్క దేశం గురించి ఏం ఆలోచిస్తారు. ఆల్ దే కెన్ డూ ఇస్ ఎక్కడైనా ఏమన్నా ఇష్యూ ఉంటే సపోర్ట్ చేయడంలో వాళ్ళు హెల్ప్ చేస్తే ఫెచ్చింగ్ హ్యాండ్ ఇస్తారు తప్పితే ఏదో ఆయన ఇండియన్ కాబట్టి ఇండియన్కి ఏదో ఫేవర్ చేసేయాలి, ఇండియన్స్కి ఏదో చేసేయాలి అని ఏమి ఉండదు. కమలా హ్యారిస్ లాస్ట్ ఎలక్షన్, కమలా హ్యారిస్ని అందరూ ఈసారి ఇండియన్స్ అసలు ఈసారి ముఖ్యంగా ట్రంప్ గారు గెలవాలని ఎందుకు అనుకున్నారు తెలుసా మీకు? చెప్పండి. లాస్ట్ టైం కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెన్షియల్ రేస్లోకి వెళ్ళినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ అందరూ కూడా, ఇండియన్ కంపెనీ CEOs కానివ్వండి, ఇండియన్ కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా కమలా హ్యారిస్ దగ్గరికి వెళ్ళి మాకు ఇండియన్స్కి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ తీసుకోండి. గ్రీన్ కార్డు మీద ఇండియన్స్ చాలామంది ఉన్నారు. జస్ట్ అక్కడ రిజర్వేషన్ ఉంది అండి, ఏంటంటే కంట్రీ లిమిట్ కోటా అని ఉంది. ఈ కంట్రీ లిమిట్ కోటా అనేది ఒకటి తీసేస్తే ఫేర్ ఉంటుంది, ఇండియన్స్కి గ్రీన్ కార్డులు వస్తే చదువుకున్న వాళ్ళకి మీకు. ఎందుకంటే చాలామంది దే ఆర్ యాడింగ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ టు దర్ కంట్రీ. ట్యాక్స్ పేయర్స్లో కానీ, ఇల్లు కొనుక్కోవడంలో కానివ్వండి, బండ్లు కొనుక్కోవడంలో కానివ్వండి, వాళ్ళ పిల్లల చదువుల్లో కానివ్వండి, ఇతర విధాలుగా వాళ్ళకి రెవెన్యూ పే చేస్తున్నారు ట్యాక్స్ రూపంలో. సో ఇండియన్స్కి హెల్ప్ చేయండి అని అంటే కమలా హ్యారిస్ గారు చాలా ఈజీగా చేసేద్దాము, మన గవర్నమెంట్లోకి రాగానే చేసేద్దాం అన్నారు. కానీ తన ప్రెసిడెన్సీ అయిపోయారు, కనీసం వాటి ఇష్యూస్ మీద ఒక్కసారి కూడా ఫోకస్ పెట్టలేదు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ వన్ బిల్ అండి. మొత్తం ఫుల్ గవర్నమెంట్ వాళ్ళదే ఉంది, సెనేట్లో వాళ్ళదే ఉంది, కాంగ్రెస్లో వాళ్ళదే ఉంది. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక బిల్లు పెట్టి ఆ కంట్రీ లిమిట్ అనేది తీసేసి ఉంటే ఈరోజు ఇండియన్స్కి ఏ ప్రాబ్లం ఉండేది కాదు, హ్యాపీగా గ్రీన్ కార్డ్. ఎందుకంటే వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఇల్లీగల్ ఇవ్వట్లేదు, అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకున్న పద్ధతిలో వచ్చి ఉండేవి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో ఈ రోజు అప్లై చేసుకుంటే రేపు గ్రీన్ కార్డ్ వస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ మంది రారు. కొరియా నుంచి ఈ రోజు అప్లై చేసుకుంటే రేపు వస్తుంది, ఎక్కువ మంది రారు. ఇండియన్స్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి రావట్లేదు, ఎక్కువ బ్యాక్లాగ్ ఉంది. సో అందుకనే డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా చెప్పింది ఏది చేయరండి బాబు. అందుకని సార్ గంపగుత్తుగా అందరు ఇండియన్స్ కూడా ట్రంప్ రావాలి అని కోరుకున్నాడు. ట్రంప్ వస్తే ఏం జరుగుద్దో కూడా ఇండియన్స్ అందరికీ తెలుసు. కాకపోతే అంటే ఇక్కడ మీడియాలో ఏంటంటే అక్కడ రూపాయి జరిగితే ఇక్కడ 100 రూపాయలు చూపిస్తారు, హడావుడి చేస్తారు. ఏదో పేరెంట్స్ ఇక్కడ వాళ్ళు చెప్పేవన్నీ కూడా పేరెంట్స్ అందరూ హడలెత్తిపోతున్నారండి. అక్కడ ఎంత వాస్తవం ఉందనో చాలా మందికి తెలియదు, ఎందుకంటే మేము అక్కడ ఉంటాం కాబట్టి మాకు క్లారిటీ ఉంటుంది. అక్కడ ఏమీ అవసరం లేదు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు లీగల్గా వచ్చి లీగల్గా ఉద్యోగం చేసుకుంటే బ్రహ్మాండమైన కంట్రీ. ఇల్లీగల్గా వచ్చే పరిస్థితిలో ఉంటే మాత్రం అది మంచి కంట్రీ కాదు, చాలా ఇబ్బందులు పడతారు. అది స్టూడెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని కూడా సివియర్గా ఉంటాయి. అఫ్ కోర్స్ అండి, ఇప్పుడు ఫెడరల్ క్రైమ్కి ప్రతి ఫెడరల్ క్రైమ్కి 7 years నుంచి 70 years వరకు ఉంటాయి. మొన్న 2 ఆడపిల్లలు దొరికిపోయారు ఫెడరల్ క్రైమ్లో. వాళ్ళకి ఎంత ఐ థింక్ 11 years ఎంత పడినట్టుంది నాకు తెలిసి. ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్ ఇట్ 11 years ఎంత పడింది. అవసరం అది. ఓకే, సో 11 years ఇంకా వాళ్ళ లోపలే ఉండాలి. వాళ్ళకి ఏదైనా కండిషనల్ బెయిల్ బయట తీసుకొచ్చి కంట్రీ దాటి వెళ్ళారు, బయటికి అక్కడే ఉండాలి. పేరోల్ మీద తీసుకొస్తారు. వాళ్ళకి కాళ్ళకు ఒక అదేస్తారు, సిలువు ట్యాగ్ టైప్ వేస్తారు, ఇక్కడ మీటర్ వేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తెలుస్తుంది, ట్రాకింగ్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి, అందుకనే నాట్ వర్త్ ఆఫ్ ఇట్. సో అంటే అది ఎలాంటి క్రైమ్ కి అలాంటి పనిష్మెంట్ ఉంటుంది. ఫెడరల్ క్రైమ్ ఇప్పుడు దొంగతనాలు చేశారు, ఇట్లాంటి వాటికి ఆ మధ్య కొంతమంది షాప్ లోకి వెళ్ళి లిఫ్టింగ్ అంతా చేశారు, అట్లాంటి వాటికి కూడా ఇంత సివియర్ ఉంటుంది అంటే డిపెండ్స్ అండి, వాళ్ళకి ఏ కేసుని బట్టి ఎట్లా ఉంటుంది. ఫెడరల్ క్రైమ్స్ అన్నీ కూడా సివియారిటీనే ఉంటాయి యాక్చువల్లీ. సో అవన్నీ కూడా 7 years 11 years అవన్నీ ఉంటాయి. కాకపోతే అవన్నీ ఎందుకు వేస్తారంటే ట్రాకింగ్ అన్నీ ఎందుకు వేస్తారంటే ఒకవేళ లెట్స్ బెయిల్ మీద బెయిల్ మీద బయటికి తీసుకొచ్చినామంటే మళ్ళీ కోర్టు వాయిదాకి వెళ్ళలేదు అనుకోండి, ఒక 2 మిస్ చేశారనుకోండి, అది మిస్డిమినర్ కిందకి వస్తుంది. ఒకసారి మిస్డిమినర్స్ ఇవన్నీ వచ్చినాయి అంటే కనుక ట్రాకింగ్ మళ్ళీ పట్టుకొని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మళ్ళీ బెయిల్ మీద బాండ్ మీద వచ్చినప్పుడు మీరు లాస్ట్ టైం ఇట్లా చేశారు కాబట్టి మీకు ట్రాకింగ్ పెడతామని చెప్తారు ఇంకా. సో అవన్నీ నాట్ వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే ఏముందండి వాళ్ళకి చేయటం, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం డెఫినెట్లీ నాట్ వర్త్. రైట్. థ్యాంక్ యూ యశ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది అమెరికాలో చాలా హాయిగా బతికేయచ్చు, చాలా అవకాశాలు ఉంటాయి అనేటువంటి భ్రమల కంటే కూడా నిజాయితీగా నీతిగా బతికితే మాత్రం అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని యశ్ విశ్లేషిస్తున్నారు. అలానే తల్లిదండ్రులు పిల్లల్ని అమెరికాలో చదివించాలనేటువంటి కోరిక ఉన్నప్పుడు వాళ్ళ స్థాయిని, స్తోమతని, అవకాశాలని, అలానే వాళ్ళ తెలివితేటలను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కన్సల్టెన్సీలను నమ్ముకుంటే కనుక నట్టేట మునిగే ప్రమాదం ఉంటుంది. రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి ఎలాంటి సమస్యలు రావని చాలా క్లియర్గా చెప్తున్నారు. గత అడ్మినిస్ట్రేషన్లో కూడా ట్రంప్ అనేక విధానాలని అవలంబించిన ఇండియన్స్కి పెద్దగా సమస్యలు రాలేదని క్లియర్గా విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.